అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అనిత. గత కొద్ది రోజులుగా ఒక 2-3 డేస్ నుంచి మనం రెగ్యులర్గా వింటుంది నవీన్ రామ్శెట్టి. అసలు ఈ నవీన్ రామ్శెట్టి ఎవరు? ఆ లిటిల్ కృష్ణ ఎవరు? వీళ్ళ మధ్యలో జరిగినటువంటి స్కామ్ ఏంటి? ఒకసారి చూద్దాం. సో నవీన్ రామ్శెట్టి వచ్చేసి యూట్యూబర్, ఒక ఇన్ఫ్లుయెన్సర్. సో చాలామందికి అంటే ఇదొక్క విషయం వదిలేస్తే కనుక తను ప్రీవియస్గా చాలామందికి కష్టసుఖాల్లో నేనున్నానంటూ ముందుకెళ్ళి చాలామంది పిల్లలకి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, ఫినాన్షియల్గా వెనుకబడి ఉన్న వాళ్ళకి చాలా సపోర్ట్ చేయడం కూడా మనం చూసాము. సో తన ఇన్స్టా ఐడి కనుక ఓపెన్ చేస్తే టోటల్ తన అసలు ప్రొఫైల్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సీన్ కట్ చేస్తే ఏంటి అంటే విజయనగరానికి సంబంధించినటువంటి లిటిల్ కృష్ణ తను ఒక SME type 1 ఒక డిసీజ్తో బాధపడుతున్నాడు, విషయం అందరికి తెలిసిందే. సో దానికోసం ఒక ఇంజెక్షన్కి కొన్ని కోట్ల రూపాయలు కావాలి. మినిమం 9.5 CR వరకు ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి సో దాన్ని ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు డే చేయలేరు కదా అంత అమౌంట్ తీసుకురావడానికి. సో దానికోసం ఏంటి అంటే ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ని ఎవరైతే లిటిల్ కృష్ణ పేరెంట్స్ ఉన్నారో సో వాళ్ళు వచ్చి తనని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో తను అప్రోచ్ అయినప్పుడు తను చెప్పిన వర్డ్ ఏంటి అంటే, నాకు కొంచెం డబ్బు కావాలి, 30 to 40 lakhs అమౌంట్ కావాలి, నాకు అమౌంట్ ఇస్తే నేను మీకు మా మదర్ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ పెడతాను, తర్వాత మనం ఒక డాక్యుమెంటరీ రాసుకుందాము, తర్వాత ఏంటి మీరు నాకు అమౌంట్ ఇచ్చిన తర్వాత నేను మీ అబ్బాయి కోసం కావాల్సినటువంటి ఫండింగ్ జనరేట్ చేయడానికి నేను చూస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి, ఒక్కసారి మనము అసలు నవీన్ రామ్ సింగ్ ఏం మాట్లాడాడు ఏంటి ఒకసారి ఆడియో విందామా? ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, మనకి డే 1 మనం మీ బావగారు కలిసామా? ఆ మ్యాటర్ తెలుసా వాళ్ళకి? ఎవరికి? రమణ వాళ్ళకా? రమణ వాళ్ళకి ఏం చెప్పలేదు బ్రో. అది చెప్తా కెరీర్ వెళ్ళిపోతుంది బ్రో. నిజంగా చెప్పలేదు కదా? లేదు, చెప్పలేదు. ప్రామిస్ చెప్పలేదులేండి. అంటే మరి ఎందుకు అడుగుతున్నాడు అన్నమాట? నాకు అర్థం కాలేదు మరి. అదే ఆ 11.5 గురించే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ 11.5 కాదు అన్న, నాకు అది కాదు. ఇంకోటి పెయిడ్ కూడా చెప్పలేదు కదా నువ్వు? పెయిడ్ లేదు, చెప్పలేదు అన్న. అది చెప్పు, నా జీవితం క్లోజ్ అయిపోయినట్టే తెలుసా. ఎందుకంటే అసలు అంతా దీనికే పిచ్చెక్కించేస్తున్నారు. ఇంకా అది కానీ ఈ మన ముందు మీ బావగారితో మనం మాట్లాడింది కానీ ఆ రెండు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని సిచ్యువేషన్లు వచ్చినా మీకోసం ఎంత చేశారు అది మాత్రం నా కోసం చేయన్న చాలు. ఎందుకంటే మొత్తం అందరితో గొడవ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీ వాయిస్ రికార్డ్ బయటికి రాకూడదని చెప్పి గొడవ దిగి వాళ్ళంతా ఊరుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అది అంతా రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు నన్ను ఎందుకు తిడుతున్నారు మరి? ఆ పాయింట్ నాకు చెప్తారా కొద్దిగా? నాకు అది తెలియాలి కదా. లేదు, ఆ 11.5 గురించి అడుగుతున్నారు మాటికి. మీకు ఎందుకు చెప్పారు? మాకు అందరికీ కన్సల్ట్ చేసేయచ్చు కదా 11.5, మాకు అందరికి చెప్పకుండా ఎందుకు చేసేసారు అవన్నీ అడుగుతున్నారు. ఇప్పుడు కలిసామా? అవును. సో తను మాట్లాడుతున్నది వింటే నిజంగానే స్కామ్ చేశాడని మనకు అర్థమైపోతుంది. సో ఏంటంటే ఒక చిన్న బాబు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని వాళ్ళ పేరెంట్స్ తనని అప్రోచ్ అవ్వడం వల్ల తను ఒక స్క్రిప్ట్ లాగా ప్లే చేస్తాడు. ఒక స్క్రిప్ట్ అంటే ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా నటించాలి, ఇలా మాట్లాడాలి అని చెప్పడం జరిగింది. నిజంగా అసలు చిన్నపిల్లల యొక్క ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారి యొక్క అదే అలుసుగా తీసుకొని ఇలాంటి స్కాములు చేస్తే రేపు ఫ్యూచర్లో ఎవరికైనా ఎమర్జెన్సీ ఉండి ఆర్థిక సాయం కావాలి అంటే ఎవరైనా ముందుకొస్తారా ఇవ్వడానికి? అసలు జెన్యున్గా నమ్ముతారా? నిజం చెప్పాలంటే తను ఎక్కడైతే అమౌంట్ తీసుకున్నారో ₹1 ఇచ్చిన పర్సన్స్ నుంచి కూడా కొన్ని లక్షల వరకు ఇచ్చిన జనాలు ఉన్నారు. సో వాళ్ళందరికీ తను సమాధానం చెప్పాలి ఇప్పుడు. సో ముఖ్యంగా చూసుకుంటే ఏంటి అంటే తను నిన్న మొన్నటి వరకు నేను స్కామ్ చేయలేదు, నాకేం తెలీదు, నాకు వీటికి వాటి సంబంధమే లేదు, నేను కేవలం ఆ లిటిల్ కృష్ణ కోసమే చేశాను ఫండింగ్ అనేది, సో నా ఓన్ ఎక్స్పెన్సీ కాదు అని తను ఒక ఎలిగేషన్స్ ఇవ్వడం కూడా మనం చూసాం. నిజంగానే అలా అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ వీడియోలో మనం విన్నది ఏంటి అంటే ఎవరైతే బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాలా, అలాగే పల్సర్ బైక్ రమణ అండ్ సాయి స్పార్క్ అండ్ క్రేజీ మనీ, ఇంకొక ఫీమేల్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ లిటిల్ కృష్ణది వీడియో చేస్తే పెయిడ్ ప్రమోషన్ ఇచ్చారు.
సో ఆ ఒక్క వీడియోకి వీళ్ళ 5గురు కలిసి తీసుకున్న అమౌంట్ 12 lakhs. తను క్లియర్గా చెప్తున్నాడు, అసలు మనం పెయిడ్ ప్రమోషన్ చేశామని కూడా తెలిస్తే బాగోదు, నా లైఫే అయిపోతుంది, సో నేను చేసినటువంటి మిస్టేక్కి అసలు రికార్డ్ చేయట్లేదు కదా అని చెప్పేసి తను క్లియర్గా చెప్తున్నాడు ఆడియోలో. అంటే ఏమంటారు కదా, దొరకనంత వరకు దొంగ దొరలానే బతుకుతారు, దొరికిన తర్వాత ఇలా ఉంటుంది. అసలు నిజంగా చెప్పుకోవాలంటే ఇలాంటి వాళ్ళని ఏమనాలి, సొసైటీ ఎలా నమ్ముతుంది? ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలు మీకు మేమున్నామంటూ ఆ అబ్బాయి కోసం ముందుకొచ్చి ఎంత అమౌంట్ ఎవరికి తోచినంత సాయం చేశారు. సో అవన్నింటినీ కూడబెట్టుకొని నువ్వు ఒక మినిమం 2 కోట్ల వరకు స్కామ్ చేయడం ఎంతవరకు నిజం, ఎంతవరకు న్యాయం అంటారు చెప్పండి? 9.5 వరకు ఎక్స్పెన్సివ్ అవుతే 11.5 చూపిస్తున్నారు. ఇదేంటి అని అడిగితే ఇంకొక కిడ్ అంటే ఇంకొక బాబుకి కూడా మేము చేస్తున్నాము, బట్ ఏంటంటే తన అకౌంట్ మీదనే చేస్తున్నాము, తన పేరు మీదనే చేస్తున్నాము అని చెప్పడం జరుగుతుంది. సో సరే, నువ్వు అంత మానవత్వవాదం దృక్పథంతో నువ్వు ఉన్నప్పుడు అది ఇంకొక అకౌంట్ క్రియేట్ చేయొచ్చుగా, ఇంకో పర్సన్ ఇంకో బాబుది పెట్టొచ్చు కదా, తన అకౌంట్లోనే ఎందుకు జమ చేస్తున్నారు, తన అకౌంట్ నుంచి నువ్వు ఎక్స్పెన్సివ్ ఇంత ఎందుకు చూపించాలి? సో ఇప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాలు ముందుకొచ్చి అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ 2 కోట్ల స్కామ్ ఎందుకు జరగాలి? నువ్వు ఇలాంటివే కాదు, ఇంకా నువ్వు చాలా చేసావు, మేము చూసాము, మేము నమ్మాము, నమ్మినందుకే కదా నీకు ఇంత అమౌంట్, మేమందరము ఆ అబ్బాయి కోసం ఇంత అమౌంట్ నీకు డిపాజిట్ చేసింది, కానీ నువ్వు తీరా చూస్తే టోటల్గా స్కామ్ చేసావు. సో జనాలకు చూడడానికి ఏమో నా సొంత కారు అమ్మాను ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి, నా ప్రాపర్టీస్ అమ్మాను ఎందుకంటే వాళ్ళకి ఫినాన్షియల్గా స్టేటస్ బాగాలేదు కాబట్టి నా వంతు సహాయం నేను చేస్తున్నానని చెప్పడం కూడా జరిగింది. సో మనకు వచ్చినటువంటి ఇదొక్క వీడియోనే కాదండి, ఇంకా కూడా ఉన్నాయి, ఒకసారి మనం ప్లేస్ చేసి చూద్దాం. నాకు ఫోన్ వచ్చింది, ఎవరు అన్ని మూసుకొని చెప్పింది చేస్తే అంత నార్మల్ వద్దు 1 week లో అన్నారు. అంటే మా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వద్దు, మిగతా పిల్లలు చేయను అన్నాం కదా SMS స్కీమ్. అక్కడ అంటే అన్ని పెద్ద పెద్ద చేసేస్తానని చెప్పి నువ్వు పెద్ద పుడింగువా అని చెప్పి ఇప్పుడు అందరూ నెగిటివ్ అన్ని చేపిస్తున్నారు. నా మీద అడ్డుగంట అలవాటు అయింది కదా. బేసిక్ గా నేను కాల్ పట్టుకోగానే మీ టాపిక్ అక్కడ క్లోజ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎందుకు పెట్టేశారు అంతా నార్మల్ అయిపోయిన తర్వాత? ఇది రీజన్. అదే నా వాయిస్ అయితే నడుస్తుంది కదా అన్నిటిలోనే. ఇప్పుడు మీరు స్క్రిప్ట్ అని చెప్పేసింది వాయిస్ వెళ్ళిపోయింది, డబ్బులు ఇవ్వడం అనేది కూడా ఇప్పుడు డబ్బులు ఇవ్వడం అన్నది కూడా నేను ఒకటి చెప్తాను, చెప్పండి. ఇప్పుడు నేను ఎవరైతే పల్సర్ బైక్ రమ్మన్నాడో అన్న ఒకటి క్లారిటీ, ఇప్పుడు సీడియం మిషన్స్ ఇందులోని నాకైతే పేరెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కి నాకు 5 lakhs అని చెప్పారు, పోనీ ఆడికి నాకు కలిపి 5 to 10 lakhs ఉంటుందని చెప్పాను, పర్టికులర్ గా 5 అని చెప్పలేదు ఇద్దరికి. ఇప్పుడు అది అలాగే ఇస్తామని చూపిస్తాం అసలు 5 to 10 lakhs. మరి ముందు మనం అలాగే మాట్లాడుకున్నాం కదా, మీరే సజెస్ట్ చేశారు కదా అది. అవును, అది ఇంకా వద్దు, ఇంకా మనకి క్యాష్ అనేసి పల్సర్ బైక్ రమ్మని. సో ఇదండి, ఇలా వింటూ ఉంటే ఇంకా చాలా ఆడియోస్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా ఒక 3 ఆడియోస్ మనకు రావడం జరిగింది. సో తను చెప్పింది ఒకటి స్క్రీన్ మీద, ఆన్ స్క్రీన్ అది చెప్పింది నిజాయితీగా ఇలా చేశాను అలా చేశాను చెప్పడం, ఆఫ్ స్క్రీన్ చూస్తే ఇలాంటివి ఉంటాయి. అసలు ఇలాంటివి వచ్చిన తర్వాత ఇంతకుముందు కనుక్కున్నట్టుగానే సొసైటీ నమ్ముతుందా? రేపు ఇంకొకరికి ఎవరికైనా కావాల్సి వచ్చినప్పుడు, మనీ నీడ్ ఉన్నప్పుడు అసలు ఎవరు ముందుకొస్తారు? ఇలాంటి ఎవరైనా దాతలు ముందుకొచ్చి నేనున్నానంటే ఎవరైనా ఒక ధైర్యం ఇస్తారా? ఇలాంటి స్కాములు జరుగుతుంటే ఎంత అంటే సింపుల్గా తను మాట్లాడుతుంది ఏంటి, మనది కనుక బయటికి వెళ్తే నా ఫ్యూచరే పోతుంది, జాగ్రత్త బ్రో అది అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో నేను కాల బేరానికి వచ్చాను, 1 weekలో చాప్టర్ అంతా క్లోజ్ అవుతుంది అని చెప్పాడు. అసలు తప్పు చేసిన వాడే కదా బెగ్గింగ్కి వచ్చేది, కాళ్ళ బేరానికి వచ్చే తప్పు చేసిన వాళ్ళే కదా. తప్పు చేయనప్పుడు నువ్వు కాలు మొక్కాల్సినంత అవసరం ఏమొచ్చింది చెప్పు? ఒక చిన్న పిల్లాడిని ముందుకేసుకొని నువ్వు ఎంతవరకు సంపాదించుకుంటున్నావు? అసలు ఇది ఎంతవరకు న్యాయం? నిజం చెప్పాలంటే ఈ ఆడియోస్ అన్నీ మనకి రావడానికి రీజను కొద్దిమంది ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్, వైజాగ్ చెందినటువంటి వాళ్ళు ముందుకొచ్చి ఈ నవీన్ రామ్ సింగ్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ మా దగ్గర ఉంది, ప్రతి ప్రూఫ్ మా దగ్గర ఉంది, అందుకే మేము నిలదీస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ముందుకొచ్చి అసలు తన గురించి డీటెయిల్గా ప్రతి ఒక్క మీడియా ఛానల్కి వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. సో ఎవరైతే ఉన్నారో మనం ఇంతమందికి అనుకున్నట్టుగానే బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల కావచ్చు అండ్ పల్సర్ బైక్ రమణ, సో వీళ్ళకంటే ఒక క్రేజీ ఉంది.
మంచి మంచి ఇమేజ్ కూడా ఉంది. సో అలాంటి వాళ్ళు కూడా పెయిడ్ ప్రమోషన్ చేయడం ఏంటి? కావాలంటే ఒక బాబు కోసం ముందుకొచ్చి సేవా దృక్పథంతో వీడియోస్ అంటే డబ్బులే కాకుండా ఫ్రీగా చేయొచ్చు కదా. సో అంటే తెలియకుండానే ప్రతి ఒక్కరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? అసలు ఏంటి, ఏం జరుగుతుందో నిజంగా అంతుపట్టట్లేదు. సో ముఖ్యంగా చూసుకుంటే ఏంటి అంటే ర్యాపిడో క్రేజీ మనీ తను ఏమంటున్నాడు అంటే, నేను చెప్పిన కొన్ని స్క్రిప్టే, నాకు తెలుసు, మేమంతా మాట్లాడుకొని ఇలా చేసాము అని చెప్పడం కూడా జరుగుతుంది. నిజంగా చూసుకుంటే వీళ్ళు ఒక స్క్రిప్ట్ అల్లారండి, ఒక కథ. మన ఫస్ట్ నుంచి ఇలా వెళ్దాం, ఇలా మూవ్ ఆన్ అవుదాం, ఇలా వెళ్దాం, ఇలా మోసం చేద్దాం జనాల్ని. ప్రతి ఒక్కరు అపనమ్మకంతో ఉండరు, నమ్ముతారు మనల్ని. సో ఇలా కూడా చీట్ చేయొచ్చా అని కూడా వీళ్ళని చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి స్కాములు మనకి ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి తెలుస్తుంది, కానీ ఇలాంటి తెలియని కూడా ఎన్నున్నాయో, చేసేది ఒకటి చెప్పేది ఒకటి అన్నట్టుగా ఉంటున్నాయి. సో తను నిన్నటి వరకు కూడా అసలు నేను చెయ్యలేదు, మీరు చూడండి, నేను నీతి నిజాయితీగా నా ప్రాపర్టీస్ అమ్మాను, నా కార్ అమ్మాను అని చెప్పడం జరిగింది, వాళ్ళకి డబ్బులు ఇచ్చానని చెప్పడం జరిగింది. మరి ఇవేంటి, ఈ ఆడియో లీకేజ్లు ఏంటి? అసలు ఎంతవరకు ఇలా చేయడం కరెక్ట్ అంటారు? సో న్యాయమే అంటారా ఇలా చేయడం? చిన్న పిల్లల జీవితాలను అడ్డేసుకొని చేసిన దాంట్లో తప్పుడు లెక్కలు చూపించి తను వెనకేసుకోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో నిన్నటిదాకా మనం కూడా నమ్మలేదు, ఎందుకంటే ఒక పర్సను సొసైటీ ముందుకొచ్చి ఆన్ స్క్రీన్ ముందుకొచ్చి నేను చేస్తున్నాను, నేను ఇంత రిస్క్ తీసుకొని ఒక బాబు కోసము, వాళ్ళ ఆరోగ్యం కోసం, ఎందుకంటే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ ఫ్యామిలీ, వాళ్ళకి ఇంత అమౌంట్ నేను సపోర్ట్ చేయడానికి నేను ముందుకొచ్చానని చెప్పినంత వరకు బాగుంది, నిన్నటి వరకు బాగుంది. కానీ ఈ ఆడియో లీకేజ్ అయిన తర్వాత ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా ఈ పర్సన్ని? సపోర్ట్ చేస్తారా ఇలాంటి వాళ్ళ కోసం? నిజంగా అసలు బాధపడాల్సిన విషయం ఏంటి అంటే, తన కోసము ఆ చిన్న బాబు ఎవరైతే ఉన్నారో లిటిల్ కృష్ణ కోసము ఎంత అమౌంట్ ప్రతి ఒక్కరి కష్టార్జితం వాళ్ళకి వేయడం జరిగింది. ఎందుకంటే బాబు సేఫ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మంచి లైఫ్ ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకొని తనకు అమౌంట్ ఇవ్వడం జరిగింది. సో వెనకల చూస్తే ఇలాంటి స్కామ్లు. అసలు బాధాకరమైన విషయం ఏంటి అంటే, నెక్స్ట్ ఫ్యూచర్లో ఇన్ కేస్ ఎవరికైనా ఏమైనా ఎమర్జెన్సీ ఉండి నిజంగానే ప్రాబ్లం ఉన్నా ఎవరు ముందుకు రారండి, 1 రూపీ కూడా ఇవ్వరు, నమ్మరు, అసలు జనాల్ని నమ్మరు, నమ్మి ఇవ్వరు. సో నిజం చెప్పాలని అలాంటి వాళ్ళ కోసమే నువ్వు ఇలా స్కాములు చేయడం ఆపేసేయాలి కదా. తెలిసి కొద్దిగా తెలియక కొద్దిగా అన్నట్టుగా మనకు నిన్నటి వరకు ఒకలా ఉంది స్టోరీ, ఇవాళ చూస్తే ఇంకోలా ఉంది. సో రేపు కూడా చూద్దాం ఏం జరుగుతుంది. సో ఇదండి ఇవాళ లేటెస్ట్ అప్డేటు. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి మనం టీవీని. థ్యాంక్ యూ.